అందరికీ నమస్కారం. ఈరోజు రామాయపట్నం పోర్టు దగ్గర ఉన్నాం, వెనక భాగాన ఉన్నాం. అక్కడే బెర్త్ కంప్లీట్ చేసింది మనం చూస్తే అర్థమవుతూ ఉంది. అలాగే ఇక్కడ మత్స్యకారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇదే పోర్టు ఇదే సంఘటన ఆ రోజు గంగవరం దగ్గర కూడా జరిగింది 2021లో. ప్రభుత్వ పోర్షన్ ఏదైతే ఉందో అది అదానికి ఇచ్చిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ముఖ్యంగా ఆ రోజు గంగవరం పోర్టు కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పరిస్థితులలో ఉన్న వాటాను కూడా అమ్మిన పరిస్థితి ఆ ప్రభుత్వం చేస్తే అవన్నీ మాట్లాడి ఈ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిన వీళ్ళు ఇదే విధానం వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పోర్టు ఏదైతే ఉందో అభివృద్ధి అయింది, డెవలప్ అయిపోయింది. అంటే పోర్టు ఆపరేటింగ్ రెడీగా ఉన్న టైంలో మళ్ళీ డిజైన్ చేస్తాం, బుల్ చేస్తాం, ఆపరేట్ చేస్తామన్న కొత్త పీపీ మోడల్ తీసుకొచ్చి ఈ పోర్టును ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కనపడతా ఉంది. వీళ్ళు చెప్తున్న కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని. ఆల్రెడీ కట్టిన పోర్టుకి నిధులు అవసరం ఏముంది, లోన్ తెచ్చారు, కట్టేసిన పరిస్థితి కనపడతా ఉంది. రెండోది ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు. 100% ఆదాయం మనకు వచ్చే దాంట్లో 12% ఆదాయం తీసుకుంటామని చెప్తా ఆదాయం పెరిగే పని చేస్తున్నామంటే మళ్ళీ జనాల్ని మోసం చేసే ప్రక్రియ కనపడతా ఉంది. ముఖ్యంగా అసలు రామాయపట్నం పోర్టు విభజన హామీల ప్రకారం మనకి కేంద్ర ప్రభుత్వం చేయాలి. పెద్ద పోర్టు ఇది. దీని ఆ రోజు చేసిన తప్పిదం దుగ్గిరాజపట్నంకి మార్చడం, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చిన్న పోర్టుగా చేయడం, మళ్ళీ ఈరోజు ఈ పోర్టును ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది కందుకూరు ప్రాంతంలో ఈ పోర్టు ప్రైవేట్ పరం అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వంతో సంబంధాలు ఉంటాయి, మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, అన్నీ కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ పోర్టు ప్రైవేట్ పరం అయితే ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళని కూడా బీహార్ వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. రెండోది పోర్టు ప్రైవేట్ పరం అయితే ఇక్కడ మత్స్యకారులను దారుణంగా గంగవరం పోర్టులా చూసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ చూస్తున్నాం సముద్రం వెనకొస్తున్న పరిస్థితి, ఈ గ్రామాలు కూడా వెళ్ళే పరిస్థితి, వీళ్ళ బోట్లన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి కనపడ్డాయి. అదే ప్రభుత్వ పోర్టు అయితే ప్రభుత్వం కింద ఉంటే జట్టీలు కూడా కట్టించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేమీ లేకుండా మత్స్యకారులు ఇబ్బంది పెడతారు. అలాగే రాష్ట్ర సంపదని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటికంటే భయంకరమైన వాతావరణం ఏంటంటే ప్రైవేట్ పోర్టులు అయినప్పుడు ఆ ప్రైవేట్ పోర్టులో డ్రగ్స్ కానీ ఈ తాలూకా హవాలా నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా పనిచేసి ఒక సిండికేట్గా తయారై కందుకూరు ప్రాంతం ఒక మాఫియాతో నిండిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కందుకూరు టోటల్గా అమ్మకానికి రెడీగా ఉంది. ఒకవైపు విశ్వేశ్వర రెడ్డికి అక్కడ 8,000 ఎకరాల భూమి, ఇక్కడ ఒక 8,000 ఎకరాల భూమి రామాయపట్నం పోర్టు దగ్గర తీసుకున్న పరిస్థితి. మాలకొండ దగ్గర జిందాల్ మళ్ళీ ఒక యాంగిల్, అలాగే మన్నేరు వాగు పరిసర ప్రాంతాలను కూడా ఇస్తారండి. మొత్తం టోటల్ కందుకూరు హోల్సేల్గా అమ్మే పరిస్థితి కనపడుతున్న ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు నిందేసుకునే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఈరోజు పోర్టు అమ్ముతున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారని గోల్ చేస్తున్న వైసీపీ వాళ్ళు అదే 2021లో గంగవరం పోర్టు మనకు రావాల్సిన పోర్టు మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. అంటే ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు కాదని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా కార్పొరేట్ రాజకీయాలకు ఎదురుగా వెళ్ళే సామాన్యుల రాజకీయాలు డెవలప్ అవ్వాలి. అలాగే అవినీతి రహిత రాజకీయాలు బలపడాలి. అది కందుకూరు నుంచే శ్రీకారం చుట్టాలనేది మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది జరిగితేనే ఈరోజు కందుకూరు ప్రాంతంలో మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకుంటున్నది, ఇప్పటికే గంగవరం పోర్టు నిర్వాసితులతో మాట్లాడించాను, వాళ్ళకి చెప్పడం కూడా చేశాం. ముఖ్యంగా వీళ్ళు ఆలోచించాల్సింది ఇక్కడ ఈరోజు వీళ్ళు వదిలేస్తే ఈరోజు మన కందుకూరు ప్రాంతాన్ని ఇలా వదిలేసి రాజకీయ మత్తులో ఉంటే భవిష్యత్తులో మనం చేయటానికి ఏది కూడా పాసిబుల్ అవ్వదు. కాబట్టి కందుకూరు ప్రాంత ప్రజలు దీనిని విజ్ఞతతో ఆలోచించాలి. ముఖ్యంగా మన ఉద్యోగాలన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా కందుకూరులో స్పందించాలి, వీళ్ళకి మద్దతుగా ఉండాలి. అవసరమైతే ఈ రెండు పార్టీలు లేని ఐక్య ఉద్యమానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలని తెలియజేస్తున్నాం.